వంగవీటి రంగా వారసురాలు రాజకీయ అరంగేట్రంకి రెడీ అవుతుందా? ఇవాళ ఆమె చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనమా? ఇంతకీ ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారు? విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఇవాటి నుంచి తాను ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నట్లుగా ఆయన కూతురు ఆశా కిరణ్ ప్రకటించారు. రాజకీయ ఎంట్రీపై తర్వాత స్పందిస్తానంటున్నారు ఆశా కిరణ్. రాధారంగా మిత్రమండలి సలహా మేరకే తాను ముందుకు వెళ్తానంటున్నారు. మిత్రమండలి సూచించిన పార్టీలోనే తాను చేరతానన్నారు ఆశా కిరణ్. వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే తాను ఎలాగా స్పందించాలని చెప్తున్నారు ఆశా కిరణ్. సోదరుడు రాధాతో తనకెలాంటి విభేదాలు లేవని, తన సోదరుడిది తనది గమ్యం ఒక్కటే, రంగా ఆశయాలని ముందుకు తీసుకువెళ్లడమే మా బాధ్యత అంటున్నారు ఆశా కిరణ్. ప్రజాసేవ కోసం వస్తున్నానండి. పొలిటికల్ ఎజెండా అనేది వాళ్ళు ఏమీ లేదు. అది ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగా మిత్రమండలి పెద్దలతో సలహా సంప్రదింపులు చేసుకుని దాన్ని బట్టి వాళ్ళ సలహా మేరకు రావాలా లేదనేది ఆ తర్వాత క్వశ్చన్. ఇవాళ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఒక చారిటీ కింద ఇంకోటి ఏంటనంటే రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలవటానికి, రంగగారి అభిమానులు కలవటానికి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళయింది. ఒక పేరు చాలు, వంగవీటి మోహన్ రంగా అన్న పేరు చాలు, అదే పెద్ద బలం అండి. రాధారంగా మిత్రమండలి పెద్దలతో సలహా సూచన చేస్తానండి. వాళ్ళ అభిప్రాయం ప్రకారం రేపు పొలిటికల్ ఎంట్రీ అవునా కాదా, ఏ పార్టీలో చేరాలనేది వాళ్ళ సలహా ప్రకారం నేను